Okay, separation of primary secondary tertiary amines, primary secondary tertiary amines from mixture. అంటే primary secondary tertiary amines can be separated for given mixture by using Hinsberg separation method. Hinsberg separation method ద్వారా ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమిన్ల మిక్చర్ ఆ మిశ్రమం నుండి మనం ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమిన్లను సపరేట్ చేస్తాము, వేరు చేస్తాము. ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమిన్లను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి పేరు ఏం పేరంటే హిన్స్బర్గ్ సెపరేషన్ మెథడ్. Primary secondary tertiary amines can be separated from given mixture by using Hinsberg separation method. Hinsberg reagent అంటే ఏంటి అంటే బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్. బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్ Benzene sulfonyl chloride is known as Hinsberg reagent. Benzene sulfonyl chloride is known as Hinsberg reagent. అంటే బెంజిన్ పైన SO2Cl అని ఉంటుంది, లేదా ఇలా రాయొచ్చు, ఇంకా దీన్ని PHSO2Cl అని కూడా రాయొచ్చు. ఇంకా ఎలా రాయొచ్చు అంటే C6H5SO2Cl. C6H5SO2Cl. Benzene sulfonyl chloride is known as Hinsberg reagent. మరి ప్రైమరీ ఎమీన్లు సెకండరీ ఎమీన్లు హిన్స్బర్గ్ రియేజెంట్తో చర్యలో పాల్గొన్నప్పుడు ఏ విధమైన ఉత్పన్నాలు ఏర్పడతాయో మనం చూద్దాం. ఫస్ట్ వన్ C6H5SO2Cl ప్లస్ ప్రైమరీ ఎమీన్ అంటే ఏంది RNH2. సో ఇక్కడ Cl ఈ హెచ్తో కలిసి -HClకి వెళ్ళిపోతుంది. ఏం మిగిలింది అంటే C6H5SO2NHR, ఎనాల్కైల్ బెంజిన్ సల్ఫోనమైడ్. నెక్స్ట్ C6H5SO2Cl బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్, సెకండరీ ఎమీన్ R2NH. సో -HCl C6H5SO2NR2. నెక్స్ట్ C6H5SO2Cl R3N. సో ఇక్కడ నో రియాక్షన్. బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్ హిన్స్బర్గ్ రియేజెంట్ ప్రైమరీ ఎమిన్తో రియాక్ట్ అయినప్పుడు C6H5SO2NHR, సెకండరీ ఎమిన్తో రియాక్ట్ అయితే C6H5SO2NR2, టెర్షరీ ఎమిన్తో చర్య జరపదు. సో దీని పేరు ఎన్-ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనమైడ్. ఎనాల్కైల్ బెంజిన్ సల్ఫోనమైడ్. దీని పేరు NN డైఆల్కైల్ బెంజిన్ సల్ఫోనమైడ్. సో నో రియాక్షన్. సో మనం ఇట్లా రాద్దాం. బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్, బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్ is known as Hinsberg reagent.
C6H5SO2Cl plus or NH2 or NHH. సో ఈ H Cl కలిసి or C6H5SO2 NHR N-alkyl benzene sulfonamide. Next C6H5SO2Cl R2NH minus HCl C6H5SO2 NR2 NN dialkyl benzene sulfonamide. Next third one C6H5SO2Cl tertiary amines R3N, no reaction. ప్రైమరీ అమీన్ బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్తో చర్యలో పాల్గొని ఎన్ ఆల్కహైల్ బెంజిన్ సల్ఫోనమైడ్ ఏర్పడుతుంది. సెకండరీ అమీన్ బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్ ఇన్స్బర్గ్ రియేజెంట్తో చర్యలో పాల్గొని ఎన్ఎన్ డయాల్కహైల్ బెంజిన్ సల్ఫోనమైడ్ ఏర్పడుతుంది. టెర్షరీ అమీన్స్ ఇన్స్బర్గ్ రియేజెంట్తో చర్య జరపదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రైమరీ అమీన్ ఏంది ఆర్ NH2 ప్రైమరీ అమీన్ R2NH సెకండరీ అమీన్ R3N టెర్షరీ అమీన్ R4N plus X minus quaternary ammonium salts. Quaternary ammonium salts. లేదంటే quaternary amine. ఇదంతా ఒక మిక్చర్. ఈ మిక్చర్కు గివెన్ మిక్చర్ ఇదంతా ఒక మిక్చర్గా ఉంది. ఈ మిక్చర్ నుంచి మనం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ సపరేట్ చేయాలి. ఇన్స్బర్గ్ రియేజెంట్ ఉపయోగించి సపరేట్ చేయాలి. ఈ మిక్చర్కు మనం ఈథర్ను యాడ్ చేసినట్లయితే, ఫస్ట్ ఈ మిక్చర్కు ఈథర్ను యాడ్ చేసినట్లయితే ఈ క్వాటర్నరీ ఎమీను డస్ నాట్ డిజాల్వ్. క్వాటర్నరీ అమీన్ ఈథర్లో డిజాల్వ్ కాదు. అంటే ఇక్కడ మనకి ఏమవుతాయి, కొన్ని ఏమో డిజాల్వ్ అవుతాయి, కొన్ని ఏమో డిజాల్వ్ కావు. అంటే దాన్ని మనం కొన్ని సాల్యుబుల్ అవుతాయి, కొన్ని ఇన్సాల్యుబుల్, కొన్ని సాల్యుబుల్ అవుతాయి, కొన్ని ఇన్సాల్యుబుల్ అవుతాయి. ఇన్సాల్యుబుల్ ఏవి ఇన్సాల్యుబుల్ అవుతాయి అంటే క్వాటర్నరీ అమీన్ R4N plus X minus. సాల్యుబుల్ అయ్యేవేంటి, ప్రైమరీ అమీన్ RNH2, సెకండరీ అమీన్ R2NH, టెర్షరీ అమీన్. ఇవి సాల్యుబుల్ అయితే దాంట్లో ఈథర్లో, ఇన్సాల్యుబుల్ అయ్యేది క్వాటర్నరీ అమీన్. ఈ ఇన్సాల్యుబుల్ అయిన దాన్ని ఏం చేస్తామంటే ఫిల్టర్ చేయాలి. ఫిల్టరేషన్ చేసి మనం ఏం చేస్తాం, R4N plus X minus, R4N
N ప్లస్ X మైనస్ క్వాటర్నరీ ఎమీన్ను ఆ మిక్చర్ నుండి సపరేట్ చేస్తాము. ఇప్పుడు ఈ సాల్యుబుల్ అయినటువంటి ప్రైమరీ సెకండరీ టెర్షరీని కూడా సపరేట్ చేయాలి. దీనికి ఏం చేయాలంటే దీనికి ఇన్స్బర్గ్ రియేజెంట్ను యాడ్ చేయాలి. ఈ సాల్యుబుల్ అయినటువంటి దీనికి PHSO2Cl ఇన్స్బర్గ్ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు pH లేదా C6H5 ఎట్లా అని రాయొచ్చు. ఈ ఇన్స్బర్గ్ రియేజెంట్ ప్రైమరీతో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సెకండరీతో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, టెర్షరీతో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందో మనం ఇంతకుముందు చూసినాం. ప్రైమరీతో రియాక్ట్ అయినప్పుడు N-ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనామైడ్ అనే ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఇలా రాయొచ్చు అంటే C6H5SO2 NHR C6H5SO2 NHR నెక్స్ట్ C6H5SO2 NR2 నెక్స్ట్ R3N. ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. C6H5SO2 NHR C6H5SO2 NR2 R3N. దీనికి డైల్యూట్ HCl యాడ్ చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత డైల్యూట్ HCl యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే యాడ్ చేసినప్పుడు మనకు 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. ఒకటి యాసిడ్ ఫేస్, ఇంకోటి ఈథర్ ఫేస్. యాసిడ్ ఫేస్, ఈథర్ ఫేస్. యాసిడ్ ఫేస్లోకి ఏది వస్తుందంటే R3N HCl. ఈథర్ ఫేస్లోకి C6H5SO2 NHR నెక్స్ట్ C6H5SO2 NR2. ఈ రెండు దీంట్లోకి వస్తాయి. దీనికి ఏం చేయాలి, ఎక్సెస్ NaOHని యాడ్ చేసినట్లయితే NaClగా ఎలిమినేట్ అవుతుంది. OHH కలిసి H2Oగా ఎలిమినేట్ అయ్యి R3N అనేది యాసిడ్ ఫేస్లో మనకు టెర్షరీ ఎమీన్ అనేది సపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏర్పడే ఈథర్ ఫేస్లో ఉన్న దానికి ఏం చేయాలంటే యాక్వస్ KOH కానీ ఆర్ యాక్వస్ NaOH కానీ యాడ్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ 2 లేయర్స్ ఏర్పడతాయి. ఒకటి ఈథర్ ఫేస్, ఇంకోటి ఆక్వా ఫేస్. ఈ ఈథర్ ఫేస్లోకి ఏమో C6H5SO2 NR2 ఇటువైపు వస్తుంది. యాక్వస్ ఫేస్లోకి ఏమో C6H5SO2 NHR వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే KOH బై వాటర్ హైడ్రాలసిస్ చేయాలి. చేస్తే ఇక్కడ H, ఇక్కడ OH, C6H5SO3Hగా ఒకటి ఫామ్ అవుతుంది. R2NH సెకండరీ ఎమీన్స్. ఇక్కడ కూడా ఇక్కడ H, ఇక్కడ OH. C6H5SO3H ఒకటి ఫామ్ అవుతుంది. RNH2 ప్రైమరీ ఎమీన్స్. ఆక్వా. సో ఈ విధంగా ఫస్ట్ మిక్చర్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ ఎమీన్ ఈ మొత్తం మిక్చర్కి ఏం చేస్తున్నాం మనం, ఈథర్ని యాడ్ చేసి బాగా షేక్ చేసినట్లయితే ఫస్ట్ కొన్ని దాంట్లో సాల్యుబుల్ అవుతుంది, కొంత ఇన్సాల్యుబుల్. 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి సాల్యుబుల్ అయినటువంటి వాటిలో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్స్ సాల్యుబుల్ అవుతాయి ఈథర్లో. క్వాటర్నరీ ఎమీన్ అనేది ఇన్సాల్యుబుల్ అవుతుంది. దాన్ని ఫిల్టరేషన్ చేసి మనం క్వాటర్నరీ ఎమీన్ను సపరేట్ చేస్తాము. ఇప్పుడు సాల్యుబుల్ అయినటువంటి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్స్కి ఏం చేస్తాం అంటే ఇన్స్బర్గ్ రియేజెంట్ను యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు N-ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనమైడ్
ఎన్ఎన్ డయాల్కైల్ బెంజిన్ సల్ఫోనమైడ్ టెర్షరీ ఎమిన్స్ రియాక్ట్ కావు. దీనికి డైల్యూట్ హెచ్సిఎల్ యాడ్ చేసిన తర్వాత మనకు దాంట్లో 2 ఫేసెస్ ఫామ్ అవుతాయి. ఒకటి యాసిడ్ ఫేసు, ఈథర్ ఫేస్. యాసిడ్ ఫేస్లోకి ఏమో R3N టెర్షరీ ఎమిన్స్ వస్తాయి. R3N HClతో కలిసి R3N HCl. దీనికి ఎక్సెస్ NaOH యాడ్ చేయడం వల్ల NaClగా H2Oగా ఎలిమినేట్ అయ్యి R3N టెర్షరీ ఎమిన్ సపరేట్ అవుతుంది. మిగిలిన ఈథర్ ఫేస్లో ఉన్న ప్రైమరీ సంబంధించినటువంటి సల్ఫానమైడ్, సెకండరీ సంబంధించిన సల్ఫానమైడ్ ఫామ్ అయినాయి కదా, దానికి యాక్వస్ NaOH, యాక్వస్ KOH ఏదో ఒకటి కలిపినట్లయితే మనకు మళ్ళీ 2 లేయర్స్ ఈథర్ ఫేస్, యాక్వస్ ఫేస్ ఫామ్ అవుతుంది. ఈథర్ ఫేస్లోకి ఏమో సెకండరీ ఎన్ఎన్ డయాల్కైల్ బెంజిన్ సల్ఫానమైడ్ వస్తుంది. యాక్వస్ ఫేస్లోకి ఎనాల్కైల్ బెంజిన్ సల్ఫానమైడ్ ఏర్పడుతుంది. దాన్ని మళ్ళీ హైడ్రాలసిస్ చేయడం ద్వారా, దీన్ని కూడా హైడ్రాలసిస్ చేయడం ద్వారా R2NH సెకండరీ ఎమిన్స్, RNH2 ప్రైమరీ ఎమిన్స్ ఏర్పడతాయి. ఈ విధంగా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమిన్స్ కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ గివెన్ మిక్చర్ బై యూజింగ్ ఇన్స్బర్గ్ రియేజెంట్. ఇన్స్బర్గ్ రియేజెంట్ అంటే ఏంది? బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్. బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్ PHSO2Cl. దీన్ని ఏమంటున్నాం? ఇన్స్బర్గ్ రియేజెంట్ అంటాము. ఇన్స్బర్గ్ రియేజెంట్ని ఉపయోగించి మనం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ మరియు క్వాటర్నరీ ఎమిన్లను సపరేట్ చేస్తాము. సో మీకున్నటువంటి ఫస్ట్ కెమిస్ట్రీ 5th సెమ్ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ ఆర్గానిక్లో యూనిట్ 2లో ఫస్ట్ చాప్టర్ ఎమీన్స్, సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. ఇది మీకున్న సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్లో ఉన్న అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని కంప్లీట్గా మీరు అందరు కూడా నోట్స్ రాసుకొని చదువుకోవాలని కోరుతున్నాము. దీంట్లో మళ్ళీ ఒకసారి చూడండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎమిన్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఎలిఫాటిక్ ఎమిన్స్ మెథడ్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఎరోమాటిక్ ఎమిన్స్ మెథడ్స్, కెమికల్ ప్రాపర్టీస్, నెక్స్ట్ బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ఎమిన్స్, డైజోటైజేషన్ ప్రిపరేషన్ అంటే బెంజిన్ డయాజోనియం క్లోరైడ్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, సైనైడ్స్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఐసోసైనైడ్స్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇది మీకున్న యూనిట్ 2లో ఫస్ట్ చాప్టర్ అమైన్స్, సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.